వెల్కమ్ టు ఎంఆర్సీ డైరీస్. ఇవాళ ఎంతో రుచికరమైన ఆలూ కర్రీని తయారు చేసుకుందాం. 8 నుంచి 10 పొటాటోస్ తీసుకొని మధ్యకి కట్ చేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేది వరకు ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన ఈ పొటాటోస్ని పీల్ చేసి ముక్కలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక కడాయి తీసుకొని ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయ తాలింపులో వేసుకొని మంచిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇందులోనే 1 నుంచి 2 పెద్ద ఉల్లిపాయలని నిలువుగా కట్ చేసుకొని వాటితో పాటు పసుపు, ఉప్పు వేసి మగ్గేలాగా సన్న సెగలో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం పుదీనా, 4-5 వెల్లుల్లి గబ్బాలు, కొంచెం జీలకర్ర వేసి డ్రై పొడిగానే వస్తుంది అలాగే తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇంతవరకు మగ్గిన తర్వాత ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి సన్న సెగలో మంచి వాసన వచ్చేదాకా, ఆ పచ్చిమిరపకాయ పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. అందరూ అయితే కట్ చేసి వేస్తారండి. నేను ఆలూని చేత్తోనే చిదిమి వేసేస్తాను. తగినంత ఉప్పు చెక్ చేసుకొని కారం కూడా చల్లి మొత్తం ఆ పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది ఈ ఆలూ ముక్కలకు అంటిందాకా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కూడా చిన్న సెగ మీద చేస్తే కూర చాలా బాగా వస్తుందండి.